వచ్చే పై పై తుపాకీ రాముడు రానివచ్చ మహారాజా. ఏ అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మళ్ళోసారి మనతో ముచ్చట పెట్టినీకే అంబటి రాంబాబు అన్న వచ్చిండు. మరి ఇంకెందుకు లేటు, అన్నకు మన మాటలతో పెడదాం పదండి. పోటు. నమస్తే అన్నా. అన్నా సప్పుడు చేస్తలేడేంది? ఓ అన్నా, ఇగో 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 ఈడ ఈడ ఈడ. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎవరికైనా బాధ కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడతాం. అగో ఆంధ్రకి ఇప్పుడిప్పుడే మంచి దినాలు వచ్చినాయి అన్నాళ్ళు సంబరపడుతుంటే నువ్వేందన్న అట్లనే పడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది కదన్నా. అయినా జగనాల సార్కు ఇంకా భయపడుతుర్రా కూటమి వాళ్ళు? మామూలుగా అంటున్నానా, మామూలుగా. ఒక పక్కనేమో మేక్ ఇన్ ఇండియా, మన దేశంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు జరగాలనేమో ప్రధానమంత్రి గారు చెబుతాడు. ఏంది సారు, మళ్ళీ పారి రిపీట్ చెయ్యి. ఒక పక్కనేమో మేక్ ఇన్ ఇండియా, మన దేశంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు జరగాలనేమో ప్రధానమంత్రి గారు చెబుతాడు. ఏందన్నా అంత మాట అంటివి? టంగు స్లిప్ అయిస్తున్నట్టుంది. చూసుకొని మాట్లాడజరా. ధ్వంసం చేశారు, మాట్లాడిన వాళ్ళు లేడు. ఎందుకట్లా గరం అవుతున్నావన్నా? కూల్ లోడా అరుస్తే ఏమొస్తుంది చెప్పు? ఏమొస్తుంది అంటున్నా? దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గాలు చేసి ఈ సంవత్సర కాలం పరిపాలన చేశారు. చాలు చక్కదానంతి. గడిచిన 5 ఏళ్ళల్లో అవన్నీ చేసింది మీరే కదా, నేనంటలేను. అగో గాళ్ళు అంటూ 5 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని. 5 సంవత్సరాలు జగనాలు సారు అద్భుతమైన పాలన ఇస్తే మరెందుకు జనాలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు అని వేరే పార్టీ వాళ్ళ టాక్ అన్నా. దానికి ఏమంటావు మరి? ఇవాళ మనం ఒక మాట మాట్లాడదాం. ఒక్కటి కాకపోతే 10 మాట్లాడు. నిన్ను వద్దన్నోడు ఎవడు చెప్పు? ఎవడు చెప్పు అంటున్నా. నేను చెప్పేటటువంటి అంశం కాదు ఇది, కాగ్. మరి ఎవరు చెప్పేటటువంటి అంశం ఏందన్నా? చక్కగా మాట్లాడు. ఏం సమస్య కాకుండా అట్లా మాట్లాడితే చెప్పు. విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఆలోచన చేసిరు కాబట్టే కూటమి వాళ్ళేమో అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షాల్లో పాడయ్యారు. సూపర్ 6 ఏమైంది? సూపర్ 6 అగో మొన్ననేగా అధికారంలోకి వచ్చింది. చేస్తారేమో తీపాటు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి పాడేసిర్రట. ఏంటిది? ఇవ్వండి బాబు గారు. అగో రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిరంటే ఏంది బాబు గారు అని ఈగిలించుకుంటూ నవ్వుతాడు. మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా అని మనవి చేస్తా ఉన్నా. జైల్లో పెడితే జైల్లో ఉంటారు, శాశ్వతంగా జైల్లో ఉంటారుగా. అంటే జైలుకు పోనికే కూడా సిద్ధంగా ఉండరు, కానీ తప్పులు చేసుడు మాత్రం మానరంట. నేను అంటలేను. అగో వాళ్ళు అంటారు. అగో మళ్ళా సైలెంట్ అయ్యిండు. అన్నా ఓ అన్నా సపోర్ట్ చేస్తలేరు కానీ ఇక పోయిరా పో. చూసిరు కదా అనుల్లా, రాంబాబు అన్న రాటు తేలిన మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా. తెలుసుగా, నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి.